అమరవీరుల యొక్క శవాలను సింపతి చేసుకొని కేసీఆర్ రాజకీయ మనుగడ కొనసాగిస్తుందని రేవంత్ రెడ్డి గారు వారి నోటితోనే అన్నారు. సార్ మరి మీ నోటితోని అంత బాగా అన్నారంటే మేమేమనుకున్నామంటే నాడు అంటే అమరవీరుల పైన రేవంత్ రెడ్డి గారికి ఇంత గుర్తింపు ఉన్నదా? వాళ్ళ యొక్క త్యాగాల పైన నిజంగా రేవంత్ రెడ్డి గారికి ఇంత బాధ ఉన్నదా? వాళ్ళకు న్యాయం చేయాలనే కసి లోపల ఆతృత రేవంత్ రెడ్డి గారికి ఇంత ఉన్నదా అని అనుకున్నాం. నిజంగా ఇవాళ నివాళులు ఎవరైనా అర్పిస్తారు సార్, నివాళులు అర్పించాలి, అది మంచిదే. కానీ నివాళులు ఎవరైనా అర్పిస్తారు. మీరు అర్పించకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు అర్పిస్తారు, వారి గ్రామస్తులు అర్పిస్తారు, వాళ్ళ కులముల్లో వాళ్ళ పాలల్లో అర్పిస్తారు. బట్ వాళ్ళకు న్యాయం జరగాలి కదా, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆసరాగా నిలవాలి కదా. నిజంగా ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలు అవుతా ఉన్నది కదా, ఏడాది దాటిపోయి ఇన్ని నెలలు అవుతా ఉన్నది. మరి నిజంగా ఎంతమంది అమరులైన కుటుంబ సభ్యులకు ఈ కాంగ్రెస్ పార్టీ న్యాయం చేసింది ఒకసారి లిస్టు బయట పెట్టగలుగుతారు ఎవరైనా? ఉందా అసలు లిస్టు? నేను అడిగిన 1200 మంది ఆత్మ బలిదానాలు అయినరు అని చెప్పిండ్రు కదా. ఆత్మ బలిదానాలైన ఆ 1200 మంది లిస్టు వీళ్ళ కాడ ఉన్నదా? ఆ లిస్టు కూడా లేదు వీళ్ళ కాడ, వీళ్ళు అది కూడా మర్చిపోయినరు. ఇక న్యాయం ఏం చేస్తారు? నివాళులు ఎవడైనా అర్పిస్తారు, గుర్తుపెట్టుకోండి. కానీ న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉంటుంది. మీరు ప్రభుత్వంలో లేరా? ఎవరు ఓట్లేస్తే వచ్చిండ్రు? ఈ తెలంగాణ బిడ్డల్లో ఓట్లేస్తేనే వచ్చిండ్రు కదా. అంతెందుకు ఈ అధికారంలోకి రాకముందుకు మీరే చెప్పిండ్రు కదా, తెలంగాణ బిడ్డలకు న్యాయం చేస్తాం, అమరులైన కుటుంబాలను ఆదుకుంటాం. ఆ అమరులు లేకపోతే వాళ్ళ ఈ తెలంగాణ లేదు, తెలంగాణ అనే కుటుంబమే లేదు, ఈ రాష్ట్రమే లేదు అని వీళ్ళ నోటితోనే అంటిది. ఇవాళ ఓడెక్కేదాకా ఓడమల్లన్న, ఓడదీనాక బోడమల్లన్న అన్నట్టు ఇక నివాళులు అర్పించి చేతులు దులుపుకుందామంటే ఊకోరు తెలంగాణ బిడ్డలు. యావత్ తెలంగాణ సమాజం అన్నీ గమనిస్తుంది, అది ఎవరైనా సరే అన్ని గమనించింది కనుక కేసీఆర్ని గద్దె దించారు. వీళ్ళు అనుకుంటారు కేసీఆర్ను మేము దించినామని. రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇంకోరు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి నాయకులు, కార్యకర్తలు, లేకపోతే ఇంకో పార్టీ వాళ్ళు ఓట్లు చీల్చినామనో ఇంకోటి వాళ్ళు భావిస్తూ ఉంటారు మేమే దించినాం కేసీఆర్ని అని. అట్లా అనుకుంటే ఇక మీకంటే మూర్ఖులు ఇంకోరు ఉండరు. ఇక కేసీఆర్ను ఎవరైనా ఒడగొట్టిండ్రు అంటే తెలంగాణ బిడ్డలే. అది వాళ్ళు వద్దనుకుండ్రు, వాళ్ళు ఒడగొట్టిండ్రు. ఈ సోషల్ మీడియా కావచ్చు, ప్రచారం కావచ్చు, ఇంకోటి కావచ్చు, అది ఎంతో ఉంటుంది. 10, 20, 30%, మహా అయితే 35%, మహా అయితే 40%. బట్ మెజారిటీ ఒక 60% తెలంగాణ బిడ్డలు, ఇక్కడ ప్రజలు వాళ్ళు భావించిన వాళ్ళే ఉంటారు ఎక్కువ. వాళ్ళు తీసుకున్న ఓన్ డిసిషన్స్, వాళ్ళు వద్దనుకున్నారు, వదిలించుకున్నారు, వాళ్ళే నిర్ణయం వాళ్ళదే ఉంటుంది. మీరు కూడా అనుకుంటుండొచ్చు, భయపడుతుండొచ్చు, నేనేమన్నా అటు ఇటు ఏమన్నా పొరపాటు లేస్తే, ఏమన్నా ఎక్కువ తక్కువ ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే, ఏమన్నా అవకతవకలు జరిగితే నన్ను కేసీఆర్ మళ్ళీ ఒడగొడతాడేమో అని మీరు అనుకుంటుండొచ్చు. మిమ్మల్ని కేసీఆర్ ఒడగొట్టాడు. అటువంటి పరిస్థితి వస్తే ఒడగొట్టాలన్నా, మిమ్మల్ని గెలిపించాలన్నా మళ్ళీ తెలంగాణ ప్రజలు ఇది గుర్తుపెట్టుకోండి. మరి మీ యొక్క గెలుపు ఓటర్ను నిర్ధారించింది వాళ్ళే అయినప్పుడు, కేసీఆర్ను ఒడగొట్టింది వాళ్ళే అయినప్పుడు, మిమ్మల్ని గెలిపించింది కూడా తెలంగాణ బిడ్డలే. రేవంత్ రెడ్డి గారికి ఒక నియంత భావన ఉంటుంది. అంటే సందర్భం వచ్చిందని ఖచ్చితంగా చెప్పాలి. అంటే తొక్కుకుంటూ వచ్చినా, నేను ఒక్కనే వచ్చినా అని మీరు అనుకుంటారు. రాలే, మీ వెన్నంటే ఉన్న మీ కార్యకర్తలు మిమ్మడికి తీసుకొచ్చిర్రు. మీకు ఓట్లేసిన, మిమ్మల్ని కొడంగల్లో మీకు ఓట్లేసి గెలిపించిన ఆ కొడంగల్ బిడ్డలు మీ మీడికి తీసుకొచ్చిండ్రు.